హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి ముగ్గును తయారు చేద్దాము. ఈ ముగ్గును తయారు చేయడానికి కావలసిన మెటీరియల్స్ ఇలాంటి గ్లిటర్ పేపర్స్ తీసుకోవాలి. నా దగ్గర ఈ బ్లూ కలర్ ఉన్నాయి, మీ దగ్గర ఏ కలర్ ఉన్నా తీసుకోవచ్చు. 2 షీట్స్ అయితే సరిపోతాయి. ఇలాంటి గోల్డ్ బాల్ చైన్ తీసుకోవాలి. ఇలాంటి గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఈ కుందన్స్ కానీ ఈ ముత్యాలు కానీ ఏవి సెట్ అయితే అవి పెడదాము అనుకుంటున్నాము. మధ్యలో రంగోలీకి మధ్యలో డాట్స్ వస్తాయి కదా, వాటి కోసం వీటిని పెడదాము అనుకుంటున్నాను. ముగ్గుని గీసుకోవడానికి ఒక పెన్సిల్ తీసుకోవాలి. అలానే వైట్ పెన్సిల్ కానీ లేకపోతే చాక్ పీస్ కానీ ఏదైనా సరే గ్లిట్టర్ పేపర్ మీద పడేట్లు ఒక పెన్సిల్ తీసుకోవాలి. ఒక పేపర్ తీసుకోవాలి, ఏదైనా గ్లూ తీసుకోవాలి మనం వీటిని స్టిక్ చేయడానికి. వీడియోలో చూపిస్తున్నట్లు దీని విడ్త్ ఎంత ఉందో లెంత్ కూడా అలానే తీసుకోవాలి. స్క్వేర్ టైప్లో తీసుకోవాలి. దీని వెడల్పు 20 సెంటీమీటర్స్ ఉంది, అలానే లెంత్ కూడా 20 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ ముగ్గు కావాలో ఆ ముగ్గుని ఒక పేపర్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. నేను 7 డాట్స్ ముగ్గుని తీసుకున్నాను. ఈ ముగ్గుని నేను ఇప్పుడు ఆ గ్లిటర్ ఫోమ్ షీట్ మీద డ్రా చేస్తాను. ఈ ముగ్గు ఎలా ఉంది, బాగుందా? మీకు నచ్చిన ఏ ముగ్గైనా తీసుకోవచ్చు. అలానే ఒక బార్డర్ డిజైన్ కూడా తీసుకోవాలి. నేను 5 డాట్స్ బార్డర్ డిజైన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ముగ్గును గ్లిటర్ ఫోమ్ షీట్ మీద వేస్తాను. ఈ ఫోమ్ షీట్ విడ్త్ 20 సెంటీమీటర్స్ ఉంది, అలానే లెంత్ కూడా 20 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ప్రతి డాట్కి 2 సెంటీమీటర్స్ డిఫరెన్స్ తోటి నేను డాట్స్ పెడుతున్నాను. అలా అయితే కరెక్ట్గా 20 సెంటీమీటర్స్కి సరిపోను ముగ్గు వస్తుంది. డిఫరెన్స్ 3 సెంటీమీటర్స్ పెట్టుకున్నా పర్వాలేదు, కొద్ది పెద్దగా వస్తుంది ఈ ముగ్గు. వీడియోలో చూపిస్తున్నట్లు 7 డాట్స్ ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇలా 7 డాట్స్లో మిడిల్లో 4th డాట్ దగ్గర అటువైపు 3 డాట్స్ ఇటువైపు 3 డాట్స్ 2 సెంటీమీటర్స్ డిఫరెన్స్తో పెట్టుకుంటే ముగ్గు మొత్తం ఈజీగా వేసుకోవచ్చు. చిన్న ముగ్గులు అయితే డైరెక్ట్గా వేయవచ్చు, అంతా ఈక్వల్గా కనిపించాలంటే ఇలా వేసుకోవచ్చు. పెద్ద పెద్ద ముగ్గులు కావాలంటే ఇలా మిడిల్లో లైన్స్ గీసుకొని ఇంకా ఇప్పుడు ఈజీగా డాట్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఎంత పెద్ద ముగ్గైనా వేయచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఆ డాట్స్కి స్ట్రైట్గా డాట్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇదంటే చిన్న ముగ్గు కదా, పెద్ద పెద్ద ముగ్గులు కూడా సేమ్ ఇలానే వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ డ్రాప్ మీద పెద్దగా ముగ్గులు వేసుకోవాలంటే ఇలా మిడిల్లో లైన్ పెట్టుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ మీద ఎలా ముగ్గు వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాను. మీరు ఒకసారి ఆ వీడియోని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లు ముగ్గును డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం ముగ్గుని డ్రా చేసుకోవాలి. కొద్దిగా గట్టిగా నొక్కి డ్రా చేస్తే మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం బార్డర్ డిజైన్ వేసుకుందాము. దీనికి 5 డాట్స్ ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇలా చాలా ఈజీగా మనం డాట్స్ పెట్టుకొని ఈజీగా వేసుకోవచ్చు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పండగల సీజన్ వస్తుంది కదా, ఇలాంటి ముగ్గులు మనం చేసుకొని అప్పటికప్పుడు మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి ముగ్గులు ఏ డెకరేషన్స్కైనా చాలా అందంగా వస్తాయి, మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. మనం ఏ గ్లూనైనా వాడుకోవచ్చు, ఫెవికాల్ అయినా ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు మనం వేసుకున్న ముగ్గు మీద ఒక పార్ట్ వరకు గ్లూ అంటించుకొని గోల్డ్ బాల్ చైన్ స్టిక్ చేసుకోవాలి. ఈ గోల్డ్ బాల్ చైన్ స్టిక్ చేసుకోవడానికి ఈజీ మెథడ్ ఏంటంటే ఇలా ఒక కార్నర్ దగ్గర స్టార్ట్ చేసి ఇలా పెట్టుకొని ఒక పెన్సిల్ తోటి దీన్ని ఇలా సెట్ చేసుకుంటూ పోతే చాలా కార్నర్స్ దగ్గర నీట్గా వస్తుంది. జాయింట్స్ దగ్గర ఎత్తుగా రాకుండా గోల్డ్ బాల్ చైన్కి మధ్యలో సన్నగా పొడవుగా ఉంటుంది కదా, ఆ రెండు అక్కడ జాయింట్ అయ్యేట్లు జాయింట్ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా జాయింట్ దగ్గర జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి.
బాల్కి మధ్యలో జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్ ఈ జాయింట్ కలిసేట్లు స్టిక్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇక మొత్తం వీడియోలో చూపిస్తున్నట్లు మనం గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. వెంటనే ఇలా పెన్సిల్ బ్యాగ్ తోటి ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా స్టిక్ అవుతుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఫస్ట్ ముత్యాలను పెట్టి చూశాను, నాకు అంత మంచిగా అనిపించలేదు, అందుకని గోల్డ్ కుందన్స్ని స్టిక్ చేసేసాను. ఇలానే బార్డర్ కూడా కుందన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఒక షీట్లో ఒక పెద్ద ముగ్గు, ఒక బార్డర్ వచ్చింది, ఇంకొక షీట్లో 3 బార్డర్స్ వస్తాయి. ఇలా కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. అవుట్లైన్ని పెన్సిల్తో ఒకసారి ఇలా డ్రా చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు మనం పెన్సిల్తో గీసిన అవుట్లైన్ మీద సీజర్స్ తోటి నెమ్మదిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ బార్డర్ను కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. అవుట్లైన్ గీసుకొని ఇలానే కట్ చేసుకోవాలి. ఇలానే ఇంకొక 3 బార్డర్స్ తయారు చేద్దాము. చూడండి, ఒకదాని మీద 3 బార్డర్స్ వచ్చినాయి. వీటన్నిటిని ఇప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎలా ఉంది ఈ రంగోలీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.